ఫుడ్ అండ్ ఫన్ డేస్కి స్వాగతం అండి. ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే చుక్కకూర పులుసు అండి. గోంగూర ఇప్పుడు అందరూ తినలేకపోతున్నారు కాబట్టి, అంటే మందులు అవి వాడుతుండే గోంగూర తినకూడదు అలా అనుకుంటున్నారు కదా. దానికి బదులుగా అంటే గోంగూర తినలేను అనుకున్న వాళ్ళు చుక్కకూర పులుసుని చేసుకొని చక్కగా కమ్మగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేస్తే అద్భుతం అండి. ఇప్పుడు చుక్కకూర కట్టలు తీసుకొని 2 కట్టల్ని బాగా కడిగేసి శుభ్రంగా వాటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసి బాండీలో నూనె వేసేసుకొని దాంట్లో తిరగమాత గింజలని వేసి ఎండుమిరపకాయ వేసేసి ఇంగువ, మెంతిపిండి వేసేసి కరివేపాకు వేసుకొని ఆ బాండీలో ఇప్పుడు తిరగమాతలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని పసుపు వేసేసి ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు కూడా వేసేసి బాగా తిరగమాత వేగిన తర్వాత దాంట్లోనే చుక్కకూర కూడా వేసేసానండి. వేసేసి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చింతపండు ఒకే ఒక్క రెబ్బ చింతపండుని గుజ్జుగా తీసుకొని పోసేసానండి. ఈ మొత్తం ఉడికిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పుని కడిగి దాంట్లోనే వేసేసుకున్నాను. అవి కూడా ఉడికిపోతాయి. అప్పుడు మనం కారం వేసేసుకొని రుచికి సరిపడా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అండి అద్భుతమేనండి. గోంగూర పులుసుని మరిపిస్తుందండి. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.